అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్ర. భక్తి నుంచి జారిపోయే తరుణంలో పరమేశ్వరుడే పొదివి పట్టి మళ్ళీ భక్తి ఎందు నిలబెడుతుంటాడు. అందుకే మీరు చూడండి, అసలు భగవంతుణ్ణి నమ్ముకుని అడుగేయడం అన్నది ప్రారంభం అవ్వాలి, కానీ భగవంతుడు భక్తుణ్ణి పొదివి పట్టి రక్షించినట్టుగా లోకంలో ఇక రక్షణ ఎక్కడ నుండి కూడా లభించదు. ఒకసారి భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వాణ్ణి భగవంతుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. అది ఆయన యొక్క లక్షణం. భగవంతుని వైపుకి అడుగు వెయ్యడం మనం మొదలు పెడితే